హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఊహించని భారీ షాక్ అయితే తగిలిందండి. ఆయన ప్లేస్లో మరొకరు అయితే రాబోతున్నారు ఏపీ సీఎస్గా. ఒకసారి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో అయితే కలిశారండి. ఆయనను కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. ఇక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్ళారు. ఇక చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జవహర్ రెడ్డితో సహా ఐఏఎస్ అధికారులు అందరినీ కూడా ఒకేసారి ఒకే గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో కూడా చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన లేకోకుండా ఆయన ఈ విధంగా ముభావంగా ఉన్నాడనైతే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలోనే కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డికి చెప్పగా ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారండి. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించావని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం అయితే భావిస్తుందన్నట్టు తెలుస్తోంది. ఇక సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. ఇక జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావటం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండటాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయనను బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తులు కూడా పంపిందండి. ఇక వృద్ధులకు నెలవారీ పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ చేయాలన్న సీఎస్ను టీడీపీ కోరింది. ఇక అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామవార్డు సచివాలయం వద్ద పెన్షన్ల పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాతి నెలలో బ్యాంక్ ఖాతాలో వేయించింది. ఇక విశాఖ చుట్టుపక్కల ఎనైన్మెంట్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన టీడీపీ బహిరంగ ఆరోపణలు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం అవాంఛనీయం అని చెప్పి టీడీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. అవాంఛనీయం కాదని చెప్పి అంటే తీసేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నాటికి ఖచ్చితంగా తప్పుకోవాలని, సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని అయితే తెలుస్తోంది. ఈ విధంగా మొత్తానికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం జూన్ నెలాఖరుకైతే ముగుస్తున్న నేపథ్యంలోనే కొత్త సీఎస్గా విజయానందన్ నియమించే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్గా, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో సీఎండీగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ కూడా బాధ్యతలు అయితే చేపట్టారండి. మొత్తానికి ఈ విజయానంద్ గారిని సీఎస్గా అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయితే నియమించబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.